హాయ్ గాయ్స్, వెల్కమ్ టు వై విత్ హైదరాబాద్. సో మాకు బోనాల పండుగ స్టార్ట్ అయిపోయింది ఈరోజు. సో మేమైతే టెంపుల్కి వెళ్ళిపోతున్నాం. చూపి డింగు, వాట్ ఇస్ దట్? సో ఇప్పుడు మీకు ఈ బ్లాగ్ ఏంటంటే ప్రాపర్ మీకు హైదరాబాద్ కల్చర్ చూపిస్తాం. తెలంగాణ బోనాల పండుగ ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటాం. ఫస్ట్ అయితే మార్నింగ్ మేము ముగ్గురం స్నానం వచ్చి గుడికి అయితే పోతున్నాం అమ్మవారికి బలియానికి. సో మనం వెళ్తూ మాట్లాడుకున్నాం. చలో మార్నింగ్ 6 కి లేచినాం కానీ 8 కి పోతున్నాం గాయ్స్. ఇది మా లాగు. ఈ అన్నల్ని 8 లేచింది, నేను కన్నా తొందరగా లేచి. మనమైతే ఇప్పుడు టెంపుల్కి వెళ్ళిపోతున్నాం గాయ్స్. హాయ్ గైస్, హలో గాయ్స్, వెళ్ళిపోతున్నాం మేమైతే టెంపుల్కి ఈరోజు. సో దీపిక అయితే మొద్దు మెల్లం వండుకుంది. నైట్ ఎప్పుడు లేవలే, అందుకే మేము ముగ్గురమే పోతున్నాం ప్రజెంట్ అయితే. సో చూద్దాం. మేమైతే మినిమం ఖచ్చితంగా 2 మాకు తెలంగాణలో పెద్ద స్పెషల్ పండుగలు ఏమైనా ఉన్నాయంటే అవి మాత్రం బతుకమ్మ, బోనాలే మెయిన్గా. సో మేమైతే బోనాలు బాగా సెలబ్రేట్ చేస్తాం మా రిలేటివ్స్ అందరూ తెలిసి. సో ఇప్పుడైతే మేము 2 కోళ్ళు తెచ్చేసినాం. ఒక గల్లీ వాళ్ళు మొత్తం కలిపి మేకలు తెచ్చినాం 2. అది కట్ చేసి అందరం డివైడ్ చేసి తీసుకుంటాం. అది మాకు సంతోషం, చాలా సంతోషం అనిపిస్తుంది. బోనాల పండుగ వస్తే హైదరాబాద్ వైబ్ వేరు. నమస్తే. మేము ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే కొబ్బరికాయలు కొట్టున్నాం. టింగు అవునన్నా. సో ఎవరికి కొబ్బరికాయ, దేనికి? దేవుడికే కొబ్బరికాయ, ఇంకెవరికన్నా. ఇగో మనమే కొబ్బరికాయలు చెప్ప వచ్చేసే రన్నారెడ్డికి. అంకుల్ మనకైతే డిస్కౌంట్ ఇచ్చేస్తారు మనకి. అంకుల్ తొందర తీసుకురా, టైం లేదు మనకి. వెరీ గుడ్. సార్ చూడండి, మా బాయ్ అయితే ఆగం అయిపోతుంది ఆ కోడిని పట్టుకొని. మా బాయ్కి యాక్చువల్లీ భయం కోడి అంటే, కానీ మా బాయ్ చూపిస్తుంది అట్లా. వాలంటీర్ ముందర పంపించాలి. ఈరోజు ఫెస్టివల్ పెట్టుకొని స్టార్ట్ అయిపోయింది. పిల్లి ఇప్పుడు వచ్చి యాప కొమ్మలు తెంపుతుంది. నైట్ అడగాలి కదా. ఏయ్ ఏం చేస్తున్నావు? నిన్నేం చేసినావు? పని లేదా నిన్న? ఇప్పుడు వచ్చి తెంపుతున్నావు. అందరు తెంపుకొని పోయిన తర్వాత మా కొమ్మలకి ఫుల్ డిమాండ్. అసలు బోనాల పాటు వస్తే అసలు యాప కొమ్మలకి, మామిడి కొమ్మలకి అసలు మాకైతే మామిడి చెట్టే ఉంది లైటు ఎవ్వరికి. అది ఇప్పుడు ఆడ ఏమవుతుందంటే మా గల్లీ వాళ్ళు అందరం కలిసి 2 మేకలు తెచ్చుకున్నాం. సో గల్లీ మొత్తం కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం అన్నమాట. లోపల మనస్పర్ధలు ఏమన్నా ఉన్నా కూడా పట్టించుకోం. పండుగలు వచ్చినప్పుడు మాత్రం చాలా కలిసిమెలిసి ఉంటాం. సో అన్నీ
2 మేకలు తెచ్చి దాన్ని కట్ చేపించి అన్ని ఎంతమంది ఫ్యామిలీస్ ఉన్నాయో అన్ని పార్ట్స్ డివైడ్ చేస్తాము వీటిని, ఇంకెవరి దాళ్ళు పంచుకుంటారు. దానివల్ల ఏంది అడ్వాంటేజ్ అంటే అడ్వాంటేజ్ ఏం లేదు. మీరు సపరేట్గా మార్కెట్ అంటే మటన్ షాప్కి మటన్ తెచ్చుకున్నా మేబీ మోస్ట్లీ అంతే రేట్ పడుతుంది. కానీ ఏంటంటే అది దేవుని దగ్గరికి తీసుకొని దాన్ని బలిచ్చి అదొక అంతే, అందులో ఉన్న వైబ్ ఇంకా అది ఇంకా చెప్పలేం, అదొక సంతోషం అంతే. అట్లా ఎవరు ఏం చేసినా ఫస్ట్ నాకే ఇస్తారు పిలిచి, సీఎమ్ము కానీ వస్తుంది ఆమె అమ్మగోలు పట్టుకొని. మర్చిపోయినా సాయంత్రం దీపిక పోతరాజం సీఎం అవుతుంది, నేను వీడియో తీసి పంపిస్తుంది మీ అందరికి. అందరినీ ఉంటుంది బ్లెస్ బ్లెస్ అవుతాం. ఆల్రెడీ బ్లాక్ ఉన్నా అంటే ఇంకా బ్లాక్ అనిపిస్తుంది. అగో హలో గాయ్స్, చూస్తున్నారా మా గల్లీ హైదరాబాద్ బోనాలు ఇట్లానే ఉంటుంది. సాయంత్రం పూట పొద్దున్న తీసే వాళ్ళు పొద్దున్న తీస్తారు, కుదరని వాళ్ళు సాయంత్రం పూట తీస్తారు. సో కొంతమంది 2 దేవుళ్ళకి తీస్తారు, చాలా మంది తల్లులు ఉంటారు కదా. సో మేము ఆల్రెడీ 2 బోనాలు పొద్దున్నే తీసేసినాం. ఇప్పుడు దీపికాలు పొద్దున ఒకటి, ఇప్పుడు ఒకటి తీస్తున్నాం. హలో గాయ్స్, చూస్తున్నారు కదా, ఏ లౌక్యా. సో గాయ్స్ మ్యాటర్ ఏంటంటే గల్లీ వాళ్ళు అందరు కలిసి ఇట్లా పోతారు అనమాట బోనాలు తీసుకోవడానికి. తీసుకెళ్ళిపోవాలంటే ఇండివిజువల్గా తీసుకెళ్ళిపోవచ్చు, కాకపోతే అందరు కలిసి తీసుకెళ్ళడం సాయంత్రం అవుతుంది. సో అందుకని చెప్పి ఇష్టం. గైస్ మీరైతే చూడొచ్చు గైస్ మా బోనాలు. అంటే యాక్చువల్లీ ఒక్కొక్కరికి భయం అవుతుంది ఇక్కడ. యాక్చువల్లీ లిటరల్లీ నాకైతే చాలా భయం అవుతుంది, అమ్మవారు వస్తున్నారు కదా, చాలా భయం అవుతుంది. కాకపోతే చూడొచ్చు మీరు, చాలా బ్యూటిఫుల్ ఉంది గైస్. అండ్ మీరు అందరూ మంచిగా మొక్కండి గైస్, మీరు చూడొచ్చు గైస్. కెమెరామ్యాన్ రిషబ్ ఫోకస్ కరో, ఫోకస్. గైస్ మీరైతే చూడొచ్చు గైస్. స్టార్టా చలో, మళ్ళీ మన బోనాల పండుగ అయితే అయిపోయింది. అంటే మొత్తం ఇంకా డే కంప్లీట్ కాలే, అట్లీస్ట్ బోనం అయితే సమర్పించేసి వచ్చినాం దేవునికి. సో ఇప్పుడు దీపికాని ఇంటర్వ్యూ చేద్దాం. ఇగో దీపిక వాళ్ళ సిస్టర్ ఈమె, న్యూ మెంబర్. సో దీపిక చెప్పు, దీపిక నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. నువ్వు ఎన్ని ఇయర్స్ నుంచి బోనం ఎత్తుకుంటున్నావు చెప్పు. 3-4 ఇయర్స్ నుంచి. నీ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది అసలు? నువ్వు ఎందుకంత భక్తి అనేం లేదు, ఆడపిల్లలకు ఉండే పెద్ద పండగలు ఇదొకటి, ఇంకోటి బతుకమ్మ అన్నమాట. నెక్స్ట్ ఉంది బతుకమ్మ. నువ్వేమైనా అనుకో, తెలంగాణలో ఈ బతుకమ్మ బోనాలు అంటే అసలు వేరే లెవెల్ వైబ్ ఉంటుంది. ఇంకా అమ్మాయిలకైతే చెప్పనవసరమే లేదు, ఇంకా వాళ్ళ పండుగలే అవి. ఇంకా
మాదేముంటది బాక్సులు పెట్టాలి డాన్సులు చేయాలి మొత్తం వీళ్ళదే చూడు. అక్క నువ్వు 3 years నేను 5 years 6 years 5 years ఎక్స్పీరియన్స్ ఇంకో మాట చెప్తున్నా, బోనం ఎత్తుకోవడం అంత ఈజీ అయితే కాదు. చాలా మంది అనుకుంటారు చాలా సింపుల్ గా క్యారీ చేస్తారు అని చెప్పి, చాలా టఫ్ టాస్క్ అసలు. అది అలవాటు ఉండాలి చిన్నప్పటి నుంచి, అంటే అట్లీస్ట్ కొంచెం స్కూల్ టైం నుంచి అలవాటు ఉంటే అలవాటు అవుతుంది. సో ఇంత చిన్న బోనం పెద్ద బోనం కాదు, ఇంత చిన్న ఒక బోనం ఎత్తుకోవడం కూడా చాలా టాస్క్. అది అంత ఈజీ కాదు, చాలా భక్తి ఉండాలి, చాలా ఫోకస్ ఉండాలి. కానీ guys, గ్రేట్. అమ్మవారి దయ కూడా ఉండాలి అది ఫస్ట్. కూడా ఉండాలి, అవును. ఆమె అమ్మవారి మొక్కు, దయ ఉండాలి. ఆమె ఇష్టం ఉంటేనే ఎత్తుకోమని చెప్తుంది. అది దానికి అనుగ్రహం ఉండాలి అమ్మవారిది. సో ఉంది, ఎత్తుకుంటారు 3 years నుంచి. సో హోప్ అంతా మంచి జరుగుతుంది. దీపిక అవును సార్, బోనం అసలు చూసినావా ఎంత design ఉంది? మర్చిపోయిన, ఈ బోనం ఎవరు తయారు చేసిరు అసలు? ఇది అంత ఇట్లా తయారు చేయలే, నేను కొనుక్కొచ్చుకున్నాను. అచ్చా, ఓకే ఓకే, నో ప్రాబ్లం. అయినా కూడా కానీ చాలా మంచిగా ఉంది. డిఫరెంట్ ఉంది కదా బాయ్, అందరికంటే ఇది డిఫరెంట్ ఉంది. దీంతో ఐడెంటిఫికేషన్ చేస్తున్నారు. అసలు అక్క ఇది అక్క మళ్ళీ ప్రూవ్ అవుతుంది నీ ఇంగ్లీష్. ఇది ముత్యాల బోనము. ముత్యాల బోనం. ఓకే ఓకే. సో మొత్తానికి అయితే అట్లా కొంతమంది పొద్దున్న తీస్తారు బోనం, కొంతమంది సాయంత్రం కూడా తీస్తారు, కొంతమంది 2 బోనాలు తీస్తారు, పొద్దున సాయంత్రం. సాయంత్రం ఏంటంటే మొత్తం కలిపి తీస్తారు. సో ఇప్పుడే అందరం కలిసి తీసినాం. సో మొత్తానికి అయితే బోనాలు అయితే అయిపోయింది. సో ఇప్పుడు జస్ట్ ఏంటంటే డ్రెస్ మార్చుకుంటురా లేదా ఇప్పుడు? అంటే డాన్స్ ఆడాలి కదా. సో డాన్స్ ఆడాలి కాబట్టి డ్రెస్ అయితే మార్చుకోవాలి. ఇప్పుడు జస్ట్ ఒక 5 minutes గ్యాప్ ఇస్తే డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చి ఇంకా ఆడ రచ్చ మొదలవుతుంది ఇప్పుడు. అది చూపిస్తాం మీకు. సో అరే అంకుల్ పరిచయం చెప్పారు అన్న. దీపిక వాళ్ళ డాడీ మీకు ఇగో అంకుల్ది ఇంట్రడక్షన్ అవసరం లేదు, మీకు జస్ట్ ఒక చూపిస్తా, మీరు అర్థం చేసుకోండి. మీరు డెసిగ్నేషన్ చూడండి ఫస్ట్ ఏముందో చూడొచ్చు మీరు. ఎస్పీ సిబిఐసి డిపార్ట్మెంట్, జర జాగ్రత్త. దీపిక ఫాలోవర్స్ చూసి మళ్ళా బోనాల సంబరం చాలా హ్యాపీగా జరిగింది. అందరికి శుభాకాంక్షలు. ఎవరైతే బోనాలు ఎత్తుకున్నారో వాళ్ళందరికీ హ్యాపీగా జరగాలి. ఈ సంవత్సరం వర్షాలు నీళ్లు అన్నీ మరి పాడి పంటలు చల్లగా ఉండాలని కోరుకుంటా. నా పేరు అశోక్ కుమార్, రిటైర్డ్ కస్టమ్స్ ఎంప్లాయీ. ఈ గ్రూప్ వాళ్ళు వీడియో తీసినారు, మళ్ళీ యూట్యూబ్లో పెడుతున్నాం. అందరికీ బాగుండాలి, అందరు బాగా చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ వంశీ. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ బోనాలు. క్లాస్ లో డాన్స్ క్లిప్స్ ఇస్తాం. చలో దీపిక తొందర రెడీ అయ్యేసి వస్తాం. మనం వచ్చేస్తే ఇక మనం స్టార్ట్ చేద్దాం. మన వచ్చా చలో డన్. బాయ్ గాయ్స్. చెప్పు బాయ్ గైస్. మీకు చాలా సైలెంట్ గా అనిపిస్తుండొచ్చు, కానీ ఒకసారి మేము డాన్స్ ఒక్కసారి బాక్స్ పెట్టిన తర్వాత మేము డాన్స్ చూసినంటే మెంటల్ ఫ్యూజ్ ఎగిరిపోతాయి ఒక్కొక్కరికి. చూసుకోండి.